ఈ జనసేన వుడెన్ గిఫ్ట్ కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్, పాలకొల్లు నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత విభాగం. ప్రస్తుత కాలంలో అభివృద్ధి జాడేలేని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల విషయంలో ఏదేదో సాధించేశామని చెప్పుకుంటున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమం అంటే దానిలో ప్రజల క్షేమం కనిపించాలే కానీ వీరు ఎంచుకున్న సంక్షేమ విధానాలలో ఆంధ్రప్రదేశ్ ఏ మూలన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలలో వెలుగు కానీ కనిపించకుండా సంక్షోభం కనిపిస్తుంది. అంటే దానివల్ల సంక్షేమంలో రాష్ట్ర సంక్షోభం కనిపిస్తుందే తప్ప ప్రజల క్షేమం ఎక్కడ కనిపించడం లేదు. ఈ కోణంలో కనుక మనం ఒక్కసారి పరిశీలన చేస్తే వీరు తీసుకొచ్చిన వాహనమిత్ర అనే పథకం ద్వారా వీరు చేసిన కేటాయింపులు 300 కోట్లు. అదే వాహనమిత్ర పథకానికి అవినాభావంగా ఉన్న పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెంపు ద్వారా వీరు చేసిన వసూళ్ళు 20,000 కోట్లు. అంటే ఇక్కడ ఇచ్చింది 300 కోట్లు, దోచింది 20,000 కోట్లు. ఆ విధంగా విదేశీ విద్యా విధానం అనే పథకాన్ని కనుక మనం పరిశీలిస్తే వీరు చేసిన కేటాయింపులు 107 కోట్లు. దానికి ప్రతి ఇంటి నుంచి చెత్త పన్ను అనే ఒక చెత్త విధానాన్ని తీసుకొచ్చి వీరు చేసిన వసూళ్ళు 400 కోట్లు. ఇక్కడ ఇచ్చింది 107 కోట్లు అయితే దోచింది 400 కోట్లు. చివరాఖరికి మన వృద్ధులకి, వికలాంగులకి ఇచ్చే పెన్షన్ల విషయంలో కూడా కరెంటు ఛార్జీలని సాకుగా చూపించి కరెంటు ఛార్జీలు పెంచేది వీళ్ళే, దాని ద్వారా పెరిగిన కరెంటు బిల్లుల వల్ల పెన్షన్లు పీకేసేది వీళ్ళే. అలాంటి పెన్షన్ల విషయంలో కూడా వీరు చేసింది ఏడాదికి 250 రూపాయలు పెంచుతుంటే కరెంటు ఛార్జీలు, అదనపు ఛార్జీల ద్వారా నెలకి 400 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఇక్కడ పెంచింది ఏడాదికి 250 అయితే వీరు దోచేస్తుంది నెలకి 400 రూపాయలు. ఈ విధంగా మన రాష్ట్రంలో పథకాల రూపంలో వీళ్ళు ఇచ్చిన దానికంటే పన్నుల రూపంలో వీళ్ళు దోచిందే ఎక్కువ కనిపిస్తుంది. ఆ లెక్కన మన నుంచి వీరు దోచింది 1,08,000 కోట్ల రూపాయలు. ఇది వైకాపా పార్టీ మాదిరి కాకి లెక్కలు కాదు, కాగితపు లెక్కలు. ఈ వైసీపీ పాలనలో ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దుస్థితి.